ఇండియాలోనే టాప్ యూనివర్సిటీల్లో కొన్ని యూనివర్సిటీల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మంది వెళ్ళి చదువుకున్నటువంటి యూనివర్సిటీల విషయానికి వస్తే అందులో మొదటిగా చెప్పేది మార్వాడి యూనివర్సిటీ, సందీప్ యూనివర్సిటీ, ఐటీఎం యూనివర్సిటీ, గురుకాశీ యూనివర్సిటీ. సో ఈరోజు ఈ యూనివర్సిటీల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అదేవిధంగా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ అనేది ఎలా పొందాలి, ఇక్కడ స్కాలర్షిప్స్ ఎలా వస్తాయి, చదివిన చదువుకి ప్లేస్మెంట్ అనేది వస్తుందా లేదా, ఇలాంటి విషయాలకు ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదట మనం మాట్లాడుకుందాం అసలు ఎందుకు స్టూడెంట్స్ ఈ టాప్ యూనివర్సిటీల వైపు అంతగా మొగ్గు చూపుతున్నారు, గవర్నమెంట్ కాలేజీల్లో పోలిస్తే వీటిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నంబర్ 1 వచ్చేసి అప్డేటెడ్ కరికులం. ఇక్కడ సిలబస్ పాతకాలం నాటిది కాదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ లాంటి లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఈ ప్రతి సంవత్సరం సిలబస్ అన్నది మారుతూ వస్తారు. మీకు కార్పొరేషన్ కనెక్షన్స్ మరియు ప్లేస్మెంట్స్ వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మైక్రోసాఫ్ట్, అమెజాన్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి గ్లోబల్ కంపెనీలు డైరెక్ట్గా క్యాంపస్లకే వచ్చి మీకు క్యాంపస్ డ్రైవ్స్ అనేది నిర్వహిస్తాయండి. ఇక్కడ యావరేజ్ ప్యాకేజీలు చూసుకున్నట్లయితే మీకు 8 లక్షల నుండి మొదలై హైయెస్ట్ ప్యాకేజీలు 45 lakhs నుండి 55 lakhs వరకు ఉంటాయి. మూడో అంశం చూసుకున్నట్లయితే ఫారిన్ యూనివర్సిటీలతో టైఅప్స్. ఇక్కడ ఫారిన్ యూనివర్సిటీలతో టైఅప్ అవ్వడం వల్ల స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ యూనివర్సిటీలో చదివితే గ్లోబల్ స్టూడెంట్స్ మనకు డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది ఉండడం వల్ల మనలోని కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం మనకు ఆత్మస్థైర్యం అనేది కూడా మెరుగుపడుతుంది. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం వస్తుంది. ఈ యూనివర్సిటీలో సీట్ల కోసం దేశవ్యాప్తంగా లక్షల మంది పోటీ పడతారు. అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, చాలామందికి టైంకు తెలియదు. అయితే ఈ యూనివర్సిటీలో మార్వాడి యూనివర్సిటీ, సందీప్ యూనివర్సిటీ, ఐటీఎం మరియు గురుకాశీ యూనివర్సిటీ, ఇవి కాకుండా మీకు ఇండియాలోనే టాప్ యూనివర్సిటీ మరికొన్ని యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం కావచ్చు, విల్టెక్ కావచ్చు, చారుసత్, నిర్మా, మణిపాల్ లాంటి మరిన్ని యూనివర్సిటీల గురించి పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. యూనివర్సిటీ 1 ఎంట్రీ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయా, ఆ యూనివర్సిటీలో ఎంట్రీ ఎగ్జామ్స్ రాశాక స్కాలర్షిప్స్ ఎలా వస్తాయి, లేదా డైరెక్ట్గా ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేకుండా సీట్ అనేది ఎలా పొందాలి అనేది పూర్తిగా మేము దగ్గరుండి గైడెన్స్ చేస్తామండి. ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఆశించిన ర్యాంకు రాకపోయినా లేదా ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వకపోయినా మీ ఇంటర్మీడియట్ ప్లస్ మార్క్స్ను బేస్ చేసుకొని మంచి స్కాలర్షిప్స్ అనేది పొందవచ్చు. అండ్ మేనేజ్మెంట్ సీట్ల ద్వారా తక్కువ ఫీజులోనే 4 years అయిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం అడ్మిషన్ టైంలో పేరెంట్స్ కొన్ని పొరపాట్లు చేసి లక్షల రూపాయలు నష్టపోతారు. అవేంటో తెలుసుకుందాం. మీరు అలర్ట్గా ఉండొచ్చు. మీరు చేసే తప్పులో ఫస్ట్ 1 చూసుకున్నట్లయితే అప్లికేషన్ డెడ్లైన్ మిస్ అవ్వడం. ప్రైవేటు కాలేజీల నోటిఫికేషన్ చాలా ముందే వస్తాయి. రెగ్యులర్ కౌన్సిలింగ్స్ అయిపోయాక చూద్దాం అనుకుంటే అప్పటికి సీట్లన్నీ ఫిల్ అయిపోతాయి. రాంగ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడం, కేవలం కాలేజ్ పేరు చూసి స్టూడెంట్స్కి ఇష్టం లేని కోర్సుల్లో జాయిన్ చేయడం. అవునండి, ఇది నిజం. చాలామంది పలానా యూనివర్సిటీ లేదా పలానా కాలేజ్లో చదవాలని ఉంటుంది, తమ పిల్లల్ని అక్కడ చదివిపియాలని చాలామంది పేరెంట్స్కి ఉంటుంది. కానీ మీకు అనుకున్నమైన కోర్సులో సీట్ రాదు, వచ్చిన కోర్సులో ఏదో ఒక దాంట్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే మీ ఫ్యూచర్ అంతా ఇష్టం లేని కోర్సులో అడ్మిషన్ తీసుకొని బాధపడాల్సి ఉంటుంది. అలాంటి వారి కోసం మీకు ఇష్టమైన కోర్సులో ఎలా అడ్మిషన్ పొందాలి, తక్కువ ఫీజులో ఎలా కంప్లీట్ చేయాలనేది పూర్తిగా గైడెన్స్ ఇస్తాము మరియు దగ్గరుండి చూసుకుంటాము. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీ పిల్లల మార్కులకు, మీ బడ్జెట్కి సరిపోయే ఇండియాలోనే బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీలో 100కు 100% గ్యారంటెడ్ లీగల్ అడ్మిషన్ ఇప్పించడానికి మీతో ఉంది ఎంకే ట్రూ ఇన్స్పైర్ ఎడ్యుకేషనల్ సర్వీస్. మేము కేవలం అప్లికేషన్ చేయడమే మాత్రమే కాదండి, స్టూడెంట్స్ ప్రొఫైల్ని అనలైజ్ చేసి ఏ యూనివర్సిటీ బెస్ట్ అనేది గైడ్ చేస్తాము. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ కాలేజీల అడ్మిషన్ అథారిటీస్తో ఉన్న డైరెక్ట్ అసోసియేషన్ ద్వారా మీకు సీటు వచ్చేలా ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అనేది అందిస్తాం. ఎలాంటి హిడెన్ ఛార్జీలు లేకుండా కంప్లీట్ ట్రాన్స్పరెన్స్తో అడ్మిషన్ ప్రాసెస్ అనేది పూర్తి చేయవచ్చు. ప్రతి ఒక్క పేరెంట్కు ఇంకో డౌట్ ఏంటంటే వీళ్ళ ద్వారా వెళ్తే వీళ్ళకి ఏమైనా మనీ అనేది పే చేయాలేమో అని ఒక సందేహం ఉంటుంది.
సో అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తుంది ఏంటంటే, మీరు మాకు ఎలాంటి 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా మీరు యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే పే చేసుకోవచ్చు. లేదా యూనివర్సిటీకే నేరుగా పే చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో కంప్లీట్ ట్రాన్స్‌పరెంట్‌గా అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఏదైతే ఫీజు ఉంటుందో అదే ఫీజుతో అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. మీరు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి మీ అడ్మిషన్ ప్రాసెస్ గానీ, ఏ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ కావాలనేది పూర్తి సమాచారం పొందండి.